ఇదిగోండి ఇప్పుడు టైం వచ్చేసి 5 గంటలు అవుతుందండి. ఇంకా ఆయన అయితే పనికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నారండి. ఇద్దరు కూలీలు, ఇద్దరు మేస్త్రీలు అయితే ఉంటారండి. ఇంక ఈ రోజు అయితే ఉన్న ఊర్లో పనే చేస్తున్నారండి. ఎవరింటి దగ్గర అంటే సుబ్బలక్ష్మి వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంటి దగ్గర అండి. ఇదేనండి మా వీధి. మా వీధికి తిన్నంగా వెళ్ళిపోతే ఎదురుగా సుబ్బలక్ష్మి వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇల్లు అయితే ఉంటుందండి. వాళ్ళ వీధి మా వీధి ఒకటే ఇదండి. ఇంకా అలాగే ఎదరికి వెళ్ళిపోతే వాళ్ళ నాన్నగారి ఇల్లు అయితే వచ్చేద్దండి. అదిగోండి మనకి కనపడుతుందండి ఇసుగుట్ట. ఆయన వెళ్తున్నారు కదండి, ఆ తిన్నంగా అయితే ఇసుగుట్ట కనపడుతుందండి. అక్కడికైతే వెళ్ళాలి ఆయన. ఇంకా ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా పని చేస్తున్నారు ఏంటి అనేది నేను వంట చేసేసిన తర్వాత మీకైతే చూపిస్తానండి. వాళ్ళ ఇల్లు, వాళ్ళ నాన్నని, వాళ్ళ అక్కని, వాళ్ళ తమ్ముడిని అందరిని అయితే చూపిస్తానండి. హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు ఏంటంటే మెత్తల్లో దోసకాయ అయితే వండుతున్నానండి. మెత్తల్లో దోసకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకేంటంటే ఈ దోసకాయ కొంచెం పచ్చిగా ఉన్నదైతే అదేనండి, కొంచెం బాగా పండిపోయింది కాకుండా కొంచెం దోరగా ఉన్న దోసకాయ తీసుకుని మనం మెత్తల్లో వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి. దోసకాయ అనేది మనకి పుల్ల పుల్లగా ఉంటుందండి. కొంచెం టమాటాలు వేసుకుని మెత్తల్లో కలిపి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఇప్పుడు ఎలా వండుతానో ఒకసారి అయితే చూడండి. దోసకాయ అయితే మీకు చూపించలేదు, కట్ చేసేసాను. ఇంకా ముక్కలు అయితే చూపిస్తానండి. మనం దోరగా ఉన్న దోసకాయని తీసుకోండి మనం మెత్తళ్ళు వేసుకుని వండుకునేటప్పుడు. ఎందుకంటే దోసకాయ అనేది చక్కగా దోరగా ఉన్నదైతే పుల్ల పుల్లగా ఉండి చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఇప్పుడు నేను ఎలా వండుతానో అండి. ఈరోజైతే నేను దోసకాయ మెత్తళ్ళ కూర అయితే వండుతున్నానండి. ఇదిగోండి శుభ్రం చేసుకున్న మెత్తళ్ళండి, టమాటా ముక్కలు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు అయితే చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అయిగోండి మెత్తలు చూడండి చక్కగా దోరగా అయితే ఫ్రై అయిపోయినాయి. మనకు అలా దోరగా ఫ్రై చేసి వేసుకుంటే అసలు నీసు వాసన అనేది ఉండదండి. చాలామంది ఇష్టపడరండి, నీసు వాసన వస్తాయని తినరు. కానీ ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా అయితే తింటారండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి కూర అనేది. కానీ చాలామంది ఏమనుకుంటారంటే దోసకాయ కూర అంటే మాకు రాదా, మేము వండుకోలేమా, దోసకాయ కూర అయితే వండి చూపిస్తున్నారు అనుకుంటారు. కాదండి, దోసకాయ కూర వండుకుంటాం రానోళ్ళు, కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి కొన్ని వంటలు అయితే తెలియవండి. పాతకాలపు వాళ్ళు ఉండే వంటలు ఇంకా అలా దోసకాయ మెత్తలు ఇలా కాంబినేషన్ అనేది తెలియదు వాళ్ళకి. అలా అయితే చూసి నేర్చుకుంటారని నేనైతే చూపిస్తున్నానండి. ఈరోజు మనం దోసకాయ మెత్తలు అయితే వండుకుంటున్నాం కదండి. ఇంకా ఫస్ట్ అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే ఫ్రై చేసేసుకున్నాను కదా. ఇంక ఇప్పుడు అయితే మెత్తని మగ్గిపోయిన తర్వాత ఇక దోసకాయ ముక్కలు వేసేసుకున్నానండి. ఇవ్వండి దోసకాయ ముక్కలు చూడండి చక్కగా ఉడికిపోయి. ఇంకా మనం కారం వేసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ అయితే ఉప్పు వేసుకున్నాం కదా. ఇదిగోండి మనం వేపుకొని పక్కన పెట్టుకున్న మెత్తల్లో మనం దోసకాయ కూరలోనైతే పులుపు అయితే వేయవసరం లేదండి, టమాటా వేసుకున్నాం కదా. ఇంకా మనం సరిపడగా నీళ్ళు వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే సరిపోద్దండి ఇది దోసకాయ కూర అనేది. అదిగోండి దోసకాయ మెత్తల కూర అయితే మనకి దగ్గరికి వచ్చేసింది. నూనె కూడా పైకి తేలిపోయిందండి, మగ్గిపోయింది.
దోసకాయ అయితే మనకి పుల్ల పుల్లగా ఉంటుందండి. మనం టమాటా వేసుకున్నాం, మెత్తలు వేసుకున్నాం కాబట్టి అసలు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి ఇదేనండి శుభలక్ష్మి వాళ్ళ నాన్నవాళ్ళ ఇల్లు అయితే ఇదేనండి. ఇదిగోండి శుభలక్ష్మి వాళ్ళ అక్క అండి. ఇంకా వాళ్ళ తమ్ముడు అయితే అదిగోండి అక్కడైతే ఉన్నాడో పని చేపిస్తున్నారండి. నలుగురు టాపీ పని వాళ్ళు అయితే వచ్చారండి. 2 మేస్త్రులు 2 కూలీలు అయితే వచ్చారండి. ఇంకెక్కడైతే గదులు అయితే ఫ్లోరింగ్ చేసేసి హాల్ కూడా ఫ్లోరింగ్ చేసేసారండి. ఇంకా 4 రోజులు బట్టి అయితే పని అయితే అక్కడే చేస్తున్నారండి. ఆయన గారు కూలీలు 2 మేస్త్రులు 2 అండి పని అక్కడే చేస్తున్నారండి. ఇంకా సుబ్బలక్ష్మి వాళ్ళ నాన్నగారు అయితే పొలం అయితే వెళ్ళిపోయారండి. ఆయన అయితే ఇంకా సాయంకాలం అయితే చూపిస్తాను. ఇంక ఇదేనండి వాళ్ళ ఇల్లు. వాళ్ళ నాన్నగారు అయితే ఇక ఇంటి దగ్గర ఉండరండి, పనికి వెళ్ళిపోతారు. ఈడుగోండి సుబ్బలక్ష్మి వాళ్ళ నాన్నగారు అయితే పనికి వెళ్ళిపోయి సాయంకాలం అయితే వస్తారండి. ఇప్పుడు సాయంకాలం అయితే అయిపోయిందండి. ఇంకా ఆయన అయితే వచ్చారండి. ఇదిగోండి సుబ్బలక్ష్మి వాళ్ళ నాన్నగారు అంటే నలుగురు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసి ఇంకా పురుళ్ళు గట్ట పోసి ఆయన అయితే ఇక ఏమీ పెద్ద ఇల్లు అయితే కట్టించలేదండి. ఇప్పుడైతే ఇంకా వాళ్ళ అబ్బాయి పెళ్ళి అని ఇంకా ఫ్లోరింగ్లు అయితే చేయించున్నారండి. 4 అమ్మాయిలు పెంచుకుంటామంటే ఒక్కళ్ళ రెక్కల మీద చాలా కష్టమండి, మనకు తెలిసిందే కదండి. ఇంకా ఆయన అయితే చూడండి ఎలా చేయించారో. ఆయన అయితే చాలా మంచోడండి. అసలు ఎవరి జోలికి వెళ్ళడండి. వాళ్ళ నాన్నగారు అసలు చాలా మంచోడండి. ఇటువంటి నాన్నగారు ఉంటాం ఆడపిల్లలకి అదృష్టం అండి. వాళ్ళ నాన్నగారు అంత మంచోడండి. అసలు వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్నాలు గట్ట వండుకుంటూ అతనే పనిచేసి వాళ్ళ అమ్మ చచ్చిపోయినా కానీ పిల్లలు 4 అబ్బాయిని పెంచుకున్నాడండి. వాళ్ళ నాన్నగారు చాలా మంచోడండి. అసలు అటువంటి నాన్నగారు ఉండటం వాళ్ళకి చాలా అదృష్టం అండి. ఇదిగోండి మా శుభలక్ష్మిని వాళ్ళ తమ్ముడండి. శుభలక్ష్మి అయితే ఇంకా బట్టలు ఉతికేసుకుని బట్టలు అయితే మడత పెట్టుకుంటుందండి. ఇంకా వాళ్ళ తమ్ముడు అయితే ఎదురుగా నుంచుని చూస్తున్నాడండి. ఇంకా ఎంత మాలు శుభలక్ష్మితోటే ఉంటాడండి. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళతో కన్నా శుభలక్ష్మితోనేది ఎక్కువ ఉంటాడండి. వాళ్ళ పెదనాన్న వాళ్ళ అబ్బాయి అండి. ఇదిగోండి శుభలక్ష్మి అయితే హాయి చెప్తుందండి. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర అయితే పూలు అయితే బాగా కనకాంబరం పూలు చాలా ఎర్రగా గుత్తులుగా పూసినాయండి. ఇంకా పూలు అయితే కోసుకుంటుందండి. రేపు పొద్దున్న ఆదివారం కదండి, ఇంకా ఆదివారం అయితే పూలు కోసుకుంటుందండి. ఇంకా ఈరోజు అయితే చీకటి అయితే అయిపోయింది. టైం వచ్చేసి 6:30 అయితే అయిపోతుంది. పనులన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా పూలు అయితే కోసుకుంటుందండి. రేపు పొద్దున్న ఆదివారం అని పూలు కోసుకుని అయితే దండ అయితే కట్టుకుంటుందంటండి. చూడండి ఎంత బాగా పూసినాయో పూలు, అందంగా పూసినాయండి, ఎర్రగాను చాలా బాగున్నాయండి. ఇంకా శుభలక్ష్యానికి అయితే ఇంకా వాళ్ళ చెట్లు అయితే పుల్లుగా పువ్వులు అయితే పూసేస్తున్నాయని ఇంకా సంతోషంగా నాకు చూపించుకుంటూ నవ్వుతూ చెప్తుందండి. చాలా పూలు పూసేసినాయి మాకు చెట్లు నిండానని. ఇంకా రేపు పొద్దున్న అయితే పెట్టుకుని అయితే నాకైతే చూపిద్దంటండి. పెద్ద దండ అయితే కట్టేసుకుని నేను పెట్టుకుని చూపిస్తానని నవ్వుతుందండి.